హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి క్యారెట్ తోటి కేక్ చేస్తున్నాను. న్యూ ఇయర్ కేక్ డ్రై ఫ్రూట్స్ తోటి దీన్ని తయారు చేస్తున్నాను. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దామండి. 100 గ్రాములు బటర్ తీసుకోవాలి. ఇది రూమ్ టెంపరేచర్కి రావాలి. దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఒక కప్పులోని 30 వంతు అంటే ఒక 150 గ్రాములు ఉంటుంది. ఇది పంచదార మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. దాన్ని ఇలా కొంచెం వేసుకుంటూ విస్క్ చేయాలి విస్కర్తోటి. లేకపోతే మీకు బీటర్ ఉంటే బీటర్తోనే చేసుకోవచ్చు. మాకైతే ఇప్పుడు కరెంటు పోయింది, అందుకనే నేను ఇలా చేస్తున్నాను. మొత్తం ఇలా బీట్ చేసుకోవాలి. మొత్తం అయిపోయింది. ఇలా ఒక 5 నిమిషాలు బీట్ చేస్తే క్రీమీగా వస్తుంది. దీంట్లో ఇప్పుడు కాసి చల్లార్చిన పాలు, బాగా ఫ్రిడ్జ్లో ఉంటే ఇంకా మంచిది, కాసి చల్లార్చిన పాలు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బీట్ చేసుకుంటే కొంచెం పలచన అవుతుంది. ఈ కప్పుతోటి కప్పుడు మైదా పిండి వేసుకుందాం. దీంతో మనం పంచదార దేనితో వేసామో అదే పంచదార 3 వంతులు. ఒక కప్పు అంటే 150 గ్రాములు పంచదార, ఒక 200 గ్రాములు మైదా పిండి, 1 స్పూను బేకింగ్ పౌడర్, ఒక చిన్న స్పూన్ తోటి బేకింగ్ సోడా, ఒక స్పూను వెనిలా ఎసెన్స్, మొత్తం ఇవన్నీ కలిసేలాగా బీట్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు పాలేసి కలుపుకోవాలి. రెండు ఎగ్గులు వేసుకుందాం. దీన్ని కూడా అలా ఒకే షేప్లో తిప్పుతూ ఉండాలి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. ఇప్పుడు ఒక చిటికెడు సాల్ట్. క్యారెట్ ఇలాగా సన్నగా కోరుకున్నాక 1 స్పూను నెయ్యితోటి వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యితోటి వేయించాను నేను. ఇది కూడా వేసేసుకోవాలి. ఇవి సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఇవి టూటీ ఫ్రూటీ, రెడ్, గ్రీన్. అవి ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. మొత్తం కలిసేలాగా ఒకే షేప్లో తిప్పుతూ ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక కప్పు, చిన్న కప్పు, ఇది ఒక 100 గ్రాములు ఉంటుంది, మిల్క్ పౌడర్. అది వేసుకుంటే కేక్ బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇది కళాయిని పెట్టుకుని స్టాండ్ పెట్టుకుని ఒక 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు దీన్ని ఇలా వదిలేద్దాం. కేక్ చేసి గిన్నె ఏది ఉంటే అది దానికి మీరు ఇలాగా
కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ రాసుకోవాలి. నేనైతే నెయ్యి రాస్తున్నాను. ఇది పూర్తిగా ఈ అంచులకి ఈ చుట్టూతో కూడా రాసుకోవాలి. రాసుకుని దీన్ని ఒకసారి ఇలా మనం ఇలా ఈ బ్యాటర్లో ఉండాలి. ఇలా ఉంటేనే మీకు కేక్ ఇంకా పలచన అయిపోద్ది. పాలు అది వేసుకోకండి, చూసుకుని వేసుకోండి పాలు అయ్యిని. చూసారు కదా, ఇలాగే ఉండాలి. కేక్ మోల్డ్ వేసుకుందాం. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఒకసారి ఇలాగా 2 సార్లు తట్టి బబుల్స్ ఏ లేకుండా చూసుకోండి. 5 నిమిషాలు ప్రీ హీట్ అయ్యాక ఇది పెట్టేసుకోవాలి. దీని మీద సరిపడా మూత పెట్టుకోండి. హోల్స్ ఉంటే ఇలా పేపర్ తోటి పెట్టేసుకోండి. ఇది 35 నిమిషాలు పడుతుంది. 35 నిమిషాలకి అవ్వకపోతే ఇంకొక 5 నిమిషాలు పెట్టుకోండి. 35-40 నిమిషాలు అంతే. చూడండి, ఇప్పుడు 45 నిమిషాలు అయింది. 45 నిమిషాలకి కేక్ ఇలా వచ్చింది. టూత్ పిక్ తోటి అసలు ఒక 40 నిమిషాలకి మీకు ఇలాగ టూత్ పిక్ తోటి అంటుకుంటున్నట్టుంటే ఇంకొక 5 నిమిషాలు ఇస్తే సరిపోతుంది. ఇది పూర్తిగా బేక్ అయిపోయింది. తీసి చల్లారి పెట్టుకుందాం బయటికి. పూర్తిగా చల్లారిపోయాక చుట్టూ ఈ అంచులు చాకుతోటి ఇలా తీసుకోవాలి. సూపర్గా వచ్చింది. దీనిపైన నేను మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసాను. తర్వాత టూటీ ఫ్రూటీ చాకో చిప్స్ కూడా పైన వేసాను. అది ఒక పావు గంట పోయాక వేసారంటే మీరు కిందకి వెళ్ళకుండా ఉంటాయి. లేకపోతే వేడి మీద మనం పెట్టిన వెంటనే వేస్తే కిందకి వెళ్ళిపోతాయి. ఒక పావు గంట అయ్యాక అంటే ఒక 15 నిమిషాలు దాటిన తర్వాత వేసేస్తే ఇలా పైన చక్కగా కనిపిస్తాయి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. చూసారా ఎంత ఎక్సలెంట్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. స్పాంజ్లా ఉంది. ఇలా చేసి పిల్లలు పెట్టండి. చాలా బాగుంది. ఫ్లేవర్ అయితే చాలా టేస్ట్ బాగుంది. కాకపోతే నచ్చింది, చాలా బాగుంది. పిల్లలకు నచ్చుతుంది. ఇలాగే చేసి పెట్టండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.